హాయ్ అండి. మనం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా రవ్వ తీసుకున్నాము. ఈ రవ్వను ఇవి వేయించుకోవటానికి ఇది 20 గ్రామ్స్ నెయ్యి అండి. ఈ బాణలు వేడెక్కాక ఇది నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి కొంచెం వేడెక్కనివ్వాలి సిమ్లోనే. వేడెక్కాక జీడిపప్పు పలుకులండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ జీడిపప్పు పలుకులు ఇప్పుడు దాంట్లో వేసుకుందామండి. సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది తర్వాత బాదం అండి, సన్నగా చాప్ చేసుకున్నాము. ఈ సన్నగా చాప్ చేసుకున్న బాదం ముక్కల్ని కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా మూడొంతులు ఫ్రై అవ్వాలండి సిమ్లోనే. బాగా మూడొంతులు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగిలిన వేసుకోవాలండి. ఇవి ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాయి, ఫ్రై అయిపోయాయి కూడా. ఇప్పుడు మూడొంతులు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అండి. కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయి కదండి, అందుకని మనము జీడిపప్పు ఈ బాదం పప్పు వేగిన తర్వాత లాస్ట్లో ఇవి వేసుకోవాలండి. దించే ముందు, ఇవి తీసేసే ముందు ఈ కిస్మిస్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి నేను. ఈ కప్పుతో కప్పుడు తీసుకోవాలి. ఇది కూడా రవ్వ కూడా సిమ్లోనే పెట్టేసి ప్రాసెస్ అంతా చేయాలి. ఇది బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తిప్పుతూనే ఉండాలి అప్పటిదాకా సిమ్లో పెట్టుకుని. బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి అది, ఆయిల్ వేడెక్కాక. ఇప్పుడు చూడండి దగ్గర పడింది, ఇది కూడా మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది. ఇది నెయ్యి కావాలంటే ఇంకెక్కువగా వేసుకోవచ్చు, మేము కొంచెమే వేసాము. ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది రవ్వ. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అండి, 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ తీసుకున్నాను నేను. బాగా ఈ 4 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఇవి కూడా బాగా మరిగేలాగా ఉడికించుకోవాలండి. వాటర్ని బాగా బాయిల్ అవ్వాలి, వాటర్ తెరులుతూ ఉండాలన్నమాట. ఈ వాటర్ బాగా తెరులుతూ ఉండగా ఇప్పుడు చిన్న బబుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఆ విధంగానే బాగా బబుల్స్ రావాలి, బాగా తెరులుతూ ఉండాలి. ఇదిగోండి బాగా తెరులుతూ ఉంది కదా, బాగా తెరలనివ్వాలి, బాగా మరుగుతూ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఈ తెరలే నీళ్ళల్లో ఈ మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, బొంబాయి రవ్వ. ఈ రవ్వను దాంట్లో వేసుకొని మెల్లగా సిమ్లోనేనండి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు వచ్చేస్తాయి, ఉండలు కట్టేస్తుంది. అందుకే అది అయ్యే వరకు, దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టి. ప్రాసెస్ అంతా మనం ఇది మొత్తం సిమ్లోనే జరుగుతుందండి. ఒక్క వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మనం కొంచెం పెద్ద సెక పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా బాగా దగ్గర పడుతూ ఉంది కదా, ఇదిగోండి ఉడికిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. రవ్వ ఉడకకుండా షుగర్ వేయిస్తే ఉడకదండి రవ్వ, అందుకనే. అదిగోండి 1 కప్పుకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇంకా కావాలంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం బాగానే పర్ఫెక్ట్గానే వచ్చిందండి. ఇది మరీ కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కదా. ఇగోండి రవ్వ వేయగానే ఆ రవ్వకు ఈ షుగర్లో రవ్వ బాగా ఇదయ్యి జావలాగా వచ్చిందండి. ఎప్పుడైతే మనం షుగర్ వేస్తామో అది కరిగి జావలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన నూనె కూడా, నెయ్యి కూడా కొంచెం వేసేసుకున్నానండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది రవ్వ కేసరి ఎక్కువ నెయ్యితోనే బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది దీంట్లో. మేము కొంచెం వేసాం కానీ చాలా నెయ్యి పడుతుందండి. ఇదిగోండి ఈ విధంగా బాగా ఉడుకుతూ ఉంది. దగ్గర పడేదాకా ఉంచుకొని బాగా, అదిగోండి బబుల్స్ వస్తే ఉడికినట్లు. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఈ విధంగా పైన వేసుకొని మనం డెకరేషన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక మనం వేడివేడిగా కమ్మటి రవ్వ కేసరి రెడీ అండి. ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే, ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే దాన్ని. చూడండి అదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇదిగోండి రవ్వ కేసరి రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నాం మేము. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం. ఇదిగోండి ఈ విధంగా ఎంతో బాగుంటుందండి. నెయ్యి చక్కగా, పలుకులు, జీడిపప్పు, బాదం, ఆ ఫ్లేవర్లు అన్నీ బాగా పడతాయి. అదిగోండి మా పాప తినేసింది, టేస్ట్ కూడా చెప్పింది, సూపర్గా వచ్చిందండి.